జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనకం క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్న పోలీసులు. 4 నిందితులు అరెస్ట్, ఒకరు పరహరి. నిందితుల వద్ద ఒక లారీ, 3 అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలింపు. నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుందని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే పూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవర్ అయింది. 3 వెహికల్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం. సో దీంట్లో మొత్తంగా 5 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్డ్